వినాయక చవితి మార్నింగ్ మెయిన్ లేవగానే ముగ్గు అయితే వేసేస్తానండి. తర్వాత వంటలు అయితే మా అత్తయ్య పక్క నుంచి చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ వంటలు కూడా చుట్టేస్తున్నాను. ఇంకా టెంకాయ అనేది కూడా తీసేస్తానండి. పాపకైతే తర్వాత రెడీ చేస్తాను. ఇలా రెండు విషయాలని క్లారిటీ చేద్దాం అనుకుంటున్నాను. నాకు విషయం అర్థం కాదండి. నేను మీకు రిప్లై ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఇట్లాంటి నెగిటివ్ కామెంట్కి అసలు ఇవ్వాలనేసి ఉద్దేశం అయితే లేదు. పండగ రోజు నైట్ డ్రెస్ వేసుకుని ఎవరైనా చేస్తారా? ఒక రోజు నైట్ డ్రెస్ వేసుకుంటే కనుక దాన్ని కూడా కామెంట్ చేస్తారు. సార్ ఓకే వదిలేసారు. పూజ చేసేటప్పుడు నైట్ డ్రెస్ నైట్ వేసుకుంటారా ఏంటే? సోకులు పడడానికి మాత్రం మీరు వీడియోస్ చేస్తారు అంటున్నారు కదా. సో ఒక్కరేనండి, అది కావాలని పెడుతున్నారని నాకు కూడా విషయం తెలుసు. ఎవ్వరు కూడా పండగ రోజు నైట్ డ్రెస్ అయితే వేసుకోరు. చక్కగా రెడీ అయ్యి భక్తితోనే చేస్తారండి. ఆ విషయము మీకు తెలియదే. నాకు తెలిసి మీరు పండగ రోజు అయితే నైట్ డ్రెస్ లేదా నైట్ వేసుకుని చేసి ఉంటారు. పదే కామెంట్ చేస్తున్నావు కానీ నీకు అస్సలు రిప్లై ఇవ్వట్లేదు. ఎలా అయినా నువ్వు నా వీడియోస్ చూడడమే కావాలి అది. సో ఇదనమాట అండి. ఇంకా అలాంటి వాళ్ళ కోసం అయితే మాట్లాడి కూడా వేస్ట్ అండి. కొంతమంది నా జడ కోసము అడిగారు కదండి. జడ లింక్స్, జ్యువెలరీ లింక్స్, పాప జ్యువెలరీ అన్నీ కూడా ఇక్కడ ట్యాగ్ చేశాను. ట్రై చేయండి. బాయ్.